టమాటాలు ఇలా ఉడకబెట్టుకుని చారు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇదైతే నిజంగా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలాగే పెడతాను. 3 టమాటాలు మీకు సరిపోయినన్ని క్వాంటిటీ తీసుకోండి. తర్వాత చింతపండు కూడా మీకు సరిపోయినది తీసుకోండి. ఉప్పు వేసుకోండి. స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. టమాటా రసం ఎప్పుడు పెట్టినా కుదరదు, బాగుంటలేదు అనుకుంటారు కదా. అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ మొత్తం ఉడికిన తర్వాత రసం తీసుకోవాలి. చారు ఇలా మరగాలన్నమాట. మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేయాలి. టమాటాలు ఉడికిన తర్వాత మంచిగా పిసికేసి మనకి కావాల్సినంత వాటర్ పోసేసుకొని పచ్చిమిర్చి, ఉప్పు ఇందాక వేసాం కదా చూసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మరగబెట్టిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. చాలామంది కారం వేస్తారు, కారం వేయకూడదు. పిల్లలకి పొరబోతుంది అన్నమాట, గొంతుకి కారం అడ్డం వచ్చేసి పొరబోతుంది. మేము పొరబోతుందని అంటాము. దీన్ని చక్కగా మరిగిన తర్వాత పోపు చేసుకొని బెల్లం కొంచెం వేయండి. వేయకపోతే టేస్ట్ అసలు రానే రాదు. మీ ఇష్టం, మీరు వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా పర్లేదు. మేమైతే వేస్తాము. చూసారా, చారు అయితే మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని తాళం చేసుకున్నాం. ఓన్లీ టమాటా, చింతపండు, పచ్చిమిర్చి, కొంచెం బెల్లం, ఉప్పు సరిపోను, కొత్తిమీర అంతే. చారు అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. చూసారా, చారు పోపు పెట్టేస్తే అయిపోతుంది. ఈ టమాటా చారు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు బాగుంటాయి. ఇప్పుడు నాకు నా పెళ్ళైన కొత్తలో మా ఫ్రెండ్ పెట్టానన్నమాట. ఇలా ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.